హాయ్ అండి. అండ్ ఇదైతే టుడే వ్లాగ్ కంటెంట్ ఏంటంటే మీకు థంబ్నెయిల్ చూడంగానే అర్థమైపోయింటుంది. ఇదైతే రథసప్తమి డే వ్లాగ్ అన్నమాట. అండ్ ఆ రోజు వచ్చి ఇంకా బెల్లం పొంగలి సూర్య భగవానుడికి వడలు ప్లస్ బెల్లం పొంగలి చేసి నైవేద్యం ఇంపార్టెంట్గా పెట్టాలి. అందుకనేసి నేను ముందు రోజు నైటే ఇక్కడ అంతా కూడా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం కూడా క్లీన్ చేసేసి కంచు గిన్నె నెక్స్ట్ డేకి పొంగల్కి రెడీ చేద్దామని కడిగి అయితే పెట్టేశాను అనమాట. అండ్ ఇక్కడ ఫెస్టివల్కి ఇంకేమేమి తెప్పించానంటే ఇది మామిడాకులు ఉంటాయి కదా, ఇవి కూడా తెప్పించి పెట్టాను అనమాట. ఇంకా నేను ముందు రోజు తెప్పించి అలానే ఉంచాను, ఇంకా డే మార్నింగ్ అయ్యాక పెట్టాలి. అండ్ ఇక్కడైతే పండక్కి టెంకాయలు పూలు పండ్లు ప్లస్ కూరగాయలు నిమ్మ పండ్లు అన్నీ కూడా తెప్పించి అలాగే బ్యాగ్లో పెట్టేశాను. నేను ఇంకా మార్నింగ్ సర్దుకుందాంలే అని. ఇంత ఫెస్టివల్ టైంలో మనం స్పెషల్గా కోను లాంటి గోరింటాకు పెట్టుకోకపోతే బాగుండదు కదా, అందుకని నేను ఇక్కడ వచ్చి గోరింటాకు పెట్టేసుకున్నాను అనమాట. ఇది వచ్చి మా పక్కన ఇంట్లో మా ఫ్రెండ్ ఇచ్చారు, ఇంకా ఒక్క చేతికే పెట్టేసుకున్నాను. ఇది మిగిలింది మళ్ళీ డే టుమారో అలా పెట్టుకుందాం అనేసి ఇంకా అందుకనే అది పక్కన పెట్టా. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇది వచ్చేసి రథసప్తమి రోజు మనకి జిల్లేడు ఆకులు ఉంటాయి కదా, ఇవి మనం 2 భుజాలపైన తలపైన 6 ఆకులు అలా పెట్టుకొని దానిపైన అక్షింతలు పెట్టుకొని స్నానం చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చాక ఇంకా నేను డైరెక్ట్ కిచెన్లోకి అటాక్ అయిపోయాను అనమాట. చట్నీకి వేరుశనగకాయలు అయితే వేయిస్తున్నాను. అండ్ ఆ రోజు టిఫిన్ ఏం చేశానంటే మామూలు దోశ, అంటే తినేవాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు నేనైతే ఒక్క పొద్దున్నాను ఇంకా, అందుకని ఇక్కడ పొంగల్కి వచ్చి నేను 1 గ్లాస్ రైస్కి జస్ట్ ఒక కొంచెం పచ్చిశనగపప్పు అలా వేసి ఉడికిద్దామని 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకున్నాను. అండ్ మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే ఇప్పుడు పచ్చిశనగపప్పు చూపిస్తాను, జస్ట్ ఇంతే లిటిల్ బిట్ ఆఫ్ అలా తీసేసుకున్నాను అనమాట. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్. మనం పొంగలి కాబట్టి ఒక 4 గ్లాసెస్ అలా పోసుకున్నా మనకి బెల్లం పొంగలి కాబట్టి బాగా మెత్తగా రావాలి అందులోను. అందుకని నేనేం చేశానంటే 1 గ్లాస్ రైస్కి ఒక 4 గ్లాస్ అలా తీసుకున్నాను. నన్ను చూపించద్దు, కాలిపోతు ముందు పెట్టామంటే దారము మెంట్లో లాస్ట్లో పెట్టుకో. విన్నారు కదా, ఒరిజినల్ వాయిస్ పెడితే ఇలా ఉంటుందన్నమాట. కొంచెం అలా మాట్లాడుకుంటూ వీడియో తీస్తుంటాం కాబట్టి కొంచెం ఒరిజినల్ వాయిస్ అయితే అలా వచ్చేస్తుంది. జస్ట్ మీరు ఎప్పుడు వినలేదు కదా, అందుకనేసి నేను పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం కంచు గిన్నెలో వచ్చి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. దాంట్లో వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తామంటే మనం బెల్లం అంతా తురిమి పెట్టుకున్నాం కదా, ఆ బెల్లం మొత్తం జస్ట్ నేను 1 గ్లాస్ రైసే కదా తీసుకున్నాను, దానికి దీంట్లో నేను హాఫ్ వేస్తాను అనమాట, అంతే. ఇప్పుడైతే బెల్లం మొత్తం కూడా మంచిగా కరిగిపోతుందనమాట. ఈ లాస్ట్ మినిట్లో ఏం చేస్తానంటే నేను మామూలుగా యాలకులు ఉంటాయి కదా, ఒక 4-5 పీసెస్ అలా తీసుకొని మంచిగా దంచి పెట్టుకొని ఇలా లాస్ట్లో యాడ్ చేస్తాను అనమాట. భలే స్మెల్ వస్తుంది, అంటే యాలకులు వేయగానే ఒక మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఒక 15 మినిట్స్ అలా ఉంటే ఈ బెల్లం కూడా మొత్తం కరిగిపోతుంది. ఇలా బెల్లం కరగదీసినప్పుడు ఏం చేయాలంటే అడుగున ఎంత మంచి బెల్లం అయినా జస్ట్ లిటిల్ బిట్ అయినా డస్ట్ అనేది ఉంటుందన్నమాట. దానికి నేను ఏం చేస్తున్నానంటే ఇలా మామూలు మనం టీ వడగట్టేది ఉంటుంది కదా, దాన్ని ఎలా డీస్లో పెట్టేసి దాంట్లో వడగట్టేస్తాను అనమాట. నేను మీకు లాస్ట్లో డస్ట్ ఎంత వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను, ఒకసారి చూడండి.
అండ్ ఇక్కడ చూసారు కదా, నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్ అనేది కుక్కర్లో పెట్టాను. బాగా మెత్తగా అయిపోయిందనమాట. దాన్ని ఇప్పుడు నేను కంచు గిన్నెలో బెల్లం అయితే కరగతీసాం కదా, దాంట్లో వచ్చి ఆ రైస్ వేసేసి ఇలా ముద్ద లేకుండా మొత్తం ఇలా కలిగి పెట్టుకుంటూ మొత్తం ఇది చేస్తున్నాను అనమాట. అండ్ మామూలుగా అయితే ఇలా చేయకూడదు అసలు. డైరెక్ట్గా కంచులోనే ఇప్పుడు బెల్లం అదంతా వేసాం కదా, ఫస్ట్ అదంతా ఉడికించుకొని ఆ రైసు పప్పు అనేది మొత్తం ఉడికించుకున్నాక మళ్ళీ చేయాలి. అంటే డైరెక్ట్గా కంచు గిన్నెలో చేయాలి. నేను బై మిస్టేక్ ఇలా చేసేసాను అనమాట. ప్రాసెస్ అయితే రథసప్తమి రోజు కంచు గిన్నెలోనే డైరెక్ట్గా చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను చిన్న కాఫీ గ్లాస్తో ఫస్ట్ ఇక్కడ వడలకి నానబెట్టా, జస్ట్ కొద్దిగా నానబెట్టాను అనమాట. ఇంకా సారీ, ఇది కందిపప్పు అనుకుంటాను. కందిపప్పు పెట్టేశాను అనమాట. ఇంకా నెక్స్ట్ అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడైతే మనకి పొంగల్ అయితే ఒక 10 మినిట్స్ అలా పట్టిందనమాట. అంటే ఆ బెల్లం అంతా మొత్తం లిక్విడ్ అంతా ఇదైపోలు ముద్దగా అవ్వాలి కదా, అందుకనేసి ఇంకా నేను నెయ్యి ఇలా పెట్టేసి దీంట్లో ఇంకా ముంతమాడిపప్పు, ద్రాక్ష అవన్నీ ఉన్నాయి కాబట్టి మంచిగా నేతిలో అనేది వేయించేసి తిరగమాత వేసి పొంగల్కి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ముఖ్యమైన ప్రాసెస్ ఏంటంటే, మనం బెల్లం పొంగల్ చేసాం కదా, ఆ కంచుకొచ్చేసి మనం పసుపు కొమ్ము అనేది దారంతో కట్టాలి. లేదా పసుపు కొమ్ము మనకి డైరెక్ట్గా ఆకుతోనే దొరుకుతుంది కాబట్టి పచ్చిది అలాగే తెచ్చి కట్టుకోవచ్చు. బట్ నాకైతే దొరకలేదు కాబట్టి మంచిగా పసుపు కొమ్ము అనేది కొనుక్కొని వచ్చి ఇలా దారానికి కట్టి నేను కంచు గిన్నెకి కట్టా. అంటే ఇంతకుముందు చెయ్యకముందే కట్టాను కదా, అది అంటే దారం కాలిపోతుందని మా ఆయన చెప్పంగానే ఇంక తీసి పక్కన పెట్టేశాను. ఆ దారానికి మంచిగా పసుపు అంతా పూసి ఇక్కడికైతే కిచెన్లో వర్క్ అయిపోయింది. ఇక నేను ఇది వచ్చేసి ఈ శారీ మామూలుగా బయట తీసుకున్నాను అనమాట. దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ అంటే అలాగే ఈ పియర్లు సెట్ నాకు ఎంత బాగా నచ్చింది తెలుసా. ఇదైతే నేను మీషోలో పర్చేస్ చేశాను. స్పెషల్లీ ఈ శారీ కోసమే చేసుకున్నాను అనమాట. వైట్ అండ్ పింక్ కలర్లో ఎన్ని శారీ సెట్ అయిపోతుంది. ఏ కలర్ వేసుకున్న శారీ అంతా బాగా సెట్ అవుతుంది అనమాట. నాకైతే స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. ఇయర్ రింగ్స్ ఇంకొంచెం పెద్ద వచ్చుంటే బాగుండు, బట్ ఐ ఆమ్ సాటిస్ఫైడ్. చాలా అంటే చాలా బాగుంది. ఈ సెట్ అనేది నేను మీకు క్లియర్గా చూపిస్తాను తనీగా. ఇక్కడైతే నేను రథం ముగ్గేస్తున్నాను. యాక్చువల్లీ చెప్పాలంటే మేము రథసప్తమి రోజు మిద్దె పైన ఎండ పడే చోట మంచిగా ఇలా ఇంకా పెద్దదిగా రథం ముగ్గేసి పైన పూజ అనేది మొత్తం చేసుకుంటామన్నమాట. బట్ ఈసారి ఏంటంటే నాకు కొన్ని వర్క్స్ ఉండడం వల్ల ఇంట్లోనే ఇలా దేవుడి దగ్గర నేను రథం ముగ్గు అనేది మంచిగా వేసుకునేసి ఇంట్లోనే పూజ చేసుకున్నాను. అండ్ లాస్ట్ 2 అంటే కార్తీక్ చిన్నప్పుడు నేను మా ఇంట్లో అత్తయ్య గారు ఉన్నప్పుడు ఎలా చేసుకున్నాము ఏంటి అనేది ఒకసారి చూపిస్తాను నేను మీకు. అంటే నా ఓల్డ్ వీడియోస్ జస్ట్ ర్యాండమ్గా అప్పుడు తీసి పెట్టుకున్నాను అనమాట. అంటే కార్తీక్ చిన్నప్పుడు గుర్తుగా ఉంటుందని అలా తీసి పెట్టుకున్నాను. ఆ వీడియో కూడా దీంట్లో యాడ్ చేశాను, చూపిస్తాను. అంటే ఇక్కడ రథం ముగ్గు వేసేసి దానికి మంచిగా ఇలా పూలు అలంకరించేసి బెల్లం పొంగల్ చేశాను కదా, బెల్లం పొంగల్ నైవేద్యం పెట్టేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి పైన కూడా పసుపు వినాయకుని చేసి మంచిగా పూజ అనేది స్టార్ట్ చేసుకొని పూజ మొత్తం కూడా ఫినిష్ చేసేసుకున్నాం. బెల్లం పొంగలి ప్లస్ అరటిపండ్లు 2 దేవుడికి నైవేద్యం పెట్టుకొని మంచిగా పూజ చేసేసుకున్నాను అనమాట నేనైతే. అండ్ మీకు రథసప్తమి ఎలా జరిగింది ఏంటి అనేది వీలైతే కొంచెం కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. నాకైతే స్పెషల్లీ చాలా బాగా జరిగింది. అండ్ నేను మీకు ఇప్పుడు ఆ శారీ మీదకి ఆ దండ మొత్తం ఎలా సెట్ అయింది ఏంటి అనేది చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగుందన్నమాట ఈ సెట్ అయితే. అండ్ ఇక్కడ శారీకి సూపర్గా సెట్ అయిపోయింది ఈ సెట్. నాకైతే స్పెషల్లీ చాలా బాగా నచ్చింది. అండ్ ఇదైతే నేను 2గా తెప్పించాను అనమాట. ఒకటి మా వదినకి, నాకు, ఇద్దరికి. ఈసారి ఇద్దరు వేసుకున్నప్పుడు మంచిగా వీడియో తీసి చూపిస్తాను. అండ్ ఇయర్ రింగ్స్ అయితే కూడా బాగా సెట్ అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి మేమంతా టెంపుల్కి ప్లస్ ఆ రోజు అనగానే మాకు ఒక మంచి స్పెషల్ ఉందన్నమాట.
అది నెక్స్ట్ బ్లాగ్లో ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఈ బ్లాగ్లో అయితే చూపించలేదు. ఇక్కడ మా అల్లుడితో నేనేదో చాలా సీరియస్ డిస్కషన్ చేస్తున్నాను. అందుకు మా వాడు అంటే టెంపుల్ దగ్గరికి వచ్చామన్నమాట. ఇక్కడ ఒక ఫోటో కాగమని. నెక్స్ట్ వచ్చేసి ఇక ఇంటికి వచ్చేసాక నేను ఇది నెక్స్ట్ డే అన్నమాట. కొత్తిమీర పచ్చడి చేసా. కొత్తిమీర ఒక 2 కట్టలు దాకా ఉన్నాయన్నమాట. ఇలా మంచిగా ఫస్ట్ ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ పోసేసుకొని నేను ఇంకా దీంట్లో కొత్తిమీర మంచిగా కడిగి అలాగే పెట్టేసుకున్నాను అనమాట. ఒకవేళ ఫ్రెష్ ఆకు దొరికితే డైరెక్ట్గా చేసేస్తాను. ఫ్రెష్ ఆకు ఏంటంటే కొంచెం కూడా డస్ట్ ఉండదు. అంత ఆకేసాను, ఎంత కొద్దిగా అయింది చూసారా. అండ్ దాంట్లో మనం వీలైన అంటే టేస్ట్కి సరిపడా టొమాటో పచ్చిమిర్చి యాడ్ చేసేసుకుంటే చాలు. చూసారు కదా, దాంట్లోనే మనం కొంచెం ధనియాలు అనేది యాడ్ చేసుకోవాలి. మరీ ధనియాలు ఎక్కువ వేసుకోకూడదు. జస్ట్ ఒక 3 స్పూన్స్, మన మామూలు టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో ఒక 3 స్పూన్స్ అలా యాడ్ చేసుకొని చాలు. పచ్చడి అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. మీకు వీలైతే చేసి చూడండి. చేశాక ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. యాజ్ యూజువల్ ఇది అందరికీ తెలిసిందే, బట్ నేను చేశాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. అండ్ ఇదైతే లిటిల్ బిట్ ఆఫ్ చింతపండు కూడా యాడ్ చేసుకోండి. ఇకైతే దీంట్లో మనం చింతపండు కూడా యాడ్ చేసాం కాబట్టి ఇంకా మంచిగా మిక్సీ పట్టించేసి నేను కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే టొమాటోలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనం కొంచెం చూసి వాటర్ అనేది యాడ్ చేసుకొని మిక్సీ పట్టించి ఇలా తిరగ